రామ్దేవ్ అనే మార్వాడేవాడు మిఠాయిలు అమ్ముకునేటోడు బండి మీద. వాంది ఈ షాప్ రాజస్థాన్. వాడు గోదార్ఖాన్లో మిఠాయిల బండి ఉండేది. ఇప్పుడు పక్కనున్న రాజు బేకరీ అనే వ్యక్తి తన బిడ్డ ప్రతి స్కూల్లో చదివినప్పుడు నేను తినే టిఫిన్ బాక్స్లో ఫుడ్ని కూడా ఓర్వలేదు. తినే టిఫిన్ బాక్స్ ఫుడ్ ఆడు మంచిగా తింటాడని ఏడుపు కొట్టు ఎమోషన్ ఇంకా నా వినున్నది. అది ఎప్పుడు జరిగింది? 2007లో జరిగిన విషయాలు ఇంకా నా మైండ్లో ఎమోషన్గా పాతకపోయిన ఈ ధరణి నేత, కొంక ధరణి నేత ఈరోజు ఏమీ లేని స్థాయి నుంచి ఇంత డబ్బు ఎట్లా సంపాదించింది? సమోసా రేటు 2005లో 5 రూపాయలు ఉండే, 2010లో 10 రూపాయలు ఉండే, 2014 వచ్చే వరకు 15 అయింది, 2018 2025కి వచ్చే వరకు 20 రూపాయలు అయింది. సో ఒక బేకరీ ఓడికి పిండి పదార్థాలు తయారు చేసేటప్పుడు 5 రూపాయలు ఉన్న సమోసా ఉన్నప్పుడు బిగ్ సైజులు ఉండే, మార్కెటింగ్లో అప్పుడు టేస్ట్ బాగుండే. ఇప్పుడు 20 రూపాయల సమోసా స్మాల్ సైజు ఉన్నది, టేస్ట్ తక్కువ, రోగాలు తెచ్చుడు ఎక్కువ, బ్లాక్ మ్యాజిక్స్ తోటి మరుగుమందు పెట్టించి ఈ చేతబడులు చేసుడు ఎక్కువ. ఇలాంటి బేకరీలు ఇది ఒక్కటే కాదు, మొత్తం తిండిబోతుల సంఘాలన్నీ బతికే వ్యాపారం ఇది. నేను బయట పెడుతున్నానని ఈ కొంక ధరని నన్ను డ్రగ్స్ కూడా అలవాటు చేయించింది. ఈమెని అరెస్ట్ చేయాలని ప్రభుత్వం, ఈమెను కూడా అరెస్ట్ చేయాలని భావిస్తున్నాను. అంతేకాదు వీళ్ళు బిల్డింగ్ ఎంతగానం కట్టారు. ఈయనకి బ్యాంక్ లోన్ ఇచ్చిన ఆంధ్ర బ్యాంక్ వానికి గడియారం గిఫ్ట్ ఇచ్చేంత రిచ్నెస్ వీనికి ఎక్కడిది? వీని భార్య ఈయన ఎట్లా ఎదిగింది? ఒకప్పుడు సమోసాలు స్వీట్లు అమ్ముకునేటోడు ఈరోజు ఇంతగానం ఎట్లా సంపాదించిండు? ఫైనాన్షియల్గా వెళ్ళి ఎట్లా బతికిండు? వీడు మేజర్ పాయింట్లు ఎందుకు పెట్టిండు?